భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక క్యూరియాసిటీ. ఎప్పుడైనా సరే దాయది దేశం మీద గెలవాలన్నటువంటి ఉత్కంఠ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచం కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు టీ20 వరల్డ్ కప్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండడంతో మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వేచినటువంటి ఉదయం ఈరోజు వచ్చిందన్నట్టుగా ఈరోజు పాకిస్తాన్తో మ్యాచ్ ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఒక క్యూరియాసిటీ. అప్పటి ఆటకు ఇప్పటి ఆటకు ఆ టెక్నాలజీ మారుతున్న కొద్దీ సమీకరణలు కూడా మారుతున్నాయి. పాకిస్తాన్ కూడా అప్డేట్ అవుతుంది. అలాగే భారత్ ఎప్పుడు ఇంకా అప్డేట్ అవుతూ అన్ని ఫార్మాట్లలో విక్టరీ కొట్టే దేశం ప్రపంచంలో ఏదైనా క్రికెట్ ఉందంటే అది కేవలం భారత్ అనేది కూడా మనం చెప్పగానే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ ఉమెన్స్ వరల్డ్ కప్లో కావచ్చు, అలాగే అండర్-19 వరల్డ్ కప్ కావచ్చు, అలాగే మెయిన్ 2020 ఫార్మాట్ కావచ్చు, వన్డే కావచ్చు, టెస్టులు కావచ్చు, ఏదైనా సరే టాప్ మోస్ట్లో ఉన్నటువంటి భారత్ ఈసారి ఒక పరీక్షనే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గెలవడం అనే దాని ప్రాధాన్యత కాకుండా ఇంకా గెలుపును ఇంకా విజయదుందువి మోగించాలన్నటువంటి ఒక క్యూరియాసిటీ భారత క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనము కూడా జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. జనగామలో కూడా అట్లాంటి క్యూరియాసిటీ ఉంది. మనం ప్రస్తుతానికైతే క్రికెట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపిస్తూ పిల్లల్లో కూడా ఒక శారీరక మానసిక దృక్పథాన్ని పెంచుతూ స్పోర్ట్స్ స్పిరిట్గా ఉంటున్నటువంటి శాన్ మేరియా స్కూల్లో శ్రీధర్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఒక అకాడమీలో ఉన్నాము. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రతిసారి కూడా క్రికెట్ అంటేనే ఒక ఎనలేని ఆ ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు క్రికెట్ తప్ప ఏది ఆస్వాదించరు. ఈ రోజు మాత్రం ఇక్కడ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసాల కన్నా ఎక్కువగా కేవలం క్రికెట్ మీదనే దృష్టి సారిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ గుళ్లలో కంటే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ టీవీల ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం క్రికెట్ శ్రీధర్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు శ్రీధర్ గారు ఒకసారి వారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు క్రికెట్ అంటేనే ఒక భారత్ ప్రపంచంలోకెల్లా అత్యధికమైనటువంటి ధనవంతమైనటువంటి క్రికెట్ బీసీసీఐ ఉంది. అట్లనే ఎక్కువ అభిమానులు కూడా భారత్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి భారత్కి మ్యాచ్ ఎలా ఉండబోతుంది, గతంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నాయి, ఈ రోజు ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అదో క్రేజీ ఉంటుంది. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ కోసం వేల జనాలు కోట్లలో ఎదురు చూస్తున్నారు. మన ఒక ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం మన మ్యాచ్ మీద ఈ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన 6-7 డేస్ అవుతుంది టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి, కానీ ఇంత క్రేజ్ ఎక్కడ లేదు. ఇప్పటిదాకా జరిగిన చిన్న చిన్న దేశాలే మొదటగా ఆడుతున్నాయి. ఒక పెద్ద దేశంతో చిన్న దేశం ఆడుతున్న పరిణామంలో ఇవాళ జరిగే టీ20 వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో వేల ఉన్న దేశాలందరూ కోట్లల్లో జనాలు, దాంతోపాటు ఆడే ప్రపంచం మొత్తం మన మ్యాచ్ కోసమే ఎదురు చూస్తుంది. ఇవాళ జరిగే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇది కూడా 2 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కాబట్టి దాదాపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 2 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు, కోట్లల్లో ఎదురు చూస్తున్నారు. అందులోనూ ఇప్పుడు మన ఇండియా టీం తీసుకుంటే భీకరమైన ఫామ్లో ఉంది. టీ20 మ్యాచ్ అంటేనే వేరే దేశాల కంటే ఇండియా టీం చాలా భీకరమైన ఫామ్లో కొనసాగుతుంది. ఇటు బౌలింగ్లో తీసుకున్నా బ్యాటింగ్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 300 స్కోర్ లోడింగ్ అనేది కూడా కనిపిస్తుందని ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పటి వరకు ఈ టీ20 వరల్డ్ కప్లో యుఎస్ఏ తోటి గెలిచింది, అలాగే నామీబియా తోటి గెలిచింది. కానీ ఇప్పుడు ఒక పెద్ద దేశం, మీరు అన్నట్టు ఒక పెద్ద దేశంతో ఆడినటువంటి పరిస్థితులు లేవు. ఇక 2 సందర్భాల్లో కూడా మీరు అనుకున్నంత గట్టిగా ఎక్కువ స్కోర్ సాధించలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ తోటి అంటేనే ఒక క్యూరియాసిటీ. మరి దాంట్లో ఉన్నటువంటి ఫియర్ని కానీ ఓవర్కమ్ చేస్తారా? మరి ఎట్లా అనిపిస్తుంది ఈ మ్యాచ్లో ఉన్నటువంటి భారత్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, పాకిస్తాన్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్, మీ అబ్జర్వేషన్? ఇంతకుముందు ఇప్పటిదాకా జరిగినాయి ఇవి చిన్న దేశాలు. అది చిన్న దేశాలతోటి లైట్గానే ఆడుకుంది. పాకిస్తాన్ అంటేనే క్రేజ్ వస్తుంది సార్. ఇండియాకు పాకిస్తాన్ మీద ఆడుతున్నప్పుడు ఎలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రసవత్తరంగా సాగే మ్యాచ్లో వాళ్ళకు పూనకం వచ్చినట్టు ఉంటుంది సార్. కొట్టే బాల్స్ అన్ని ఒక్కొక్క షాట్స్ ఆడుతుంటే ఆ క్రేజీ మన ఇండియా బ్యాట్స్మెన్లలో వస్తుంది. స్కోర్ దాదాపు 200 క్రాస్ అవుతుందని అనుకుంటున్నాం సార్. ఓకే, ఇక్కడ మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు ఇక్కడ పాకిస్తాన్ తోటి ప్రతి బాల్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బౌలింగ్ చేసినా మనం బ్యాటింగ్ చేసినా వాళ్ళు బౌలింగ్ చేసినా ప్రతి బాల్ కూడా చాలా ఇంపార్టెంట్, క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు మీరు అదే క్రికెట్ కోచ్గా ఇక్కడ మీకు చూస్తుంటారంటే ఎవరు ఎక్కువ బలాలు ఎట్లా ఉండబోతున్నాయి, భారత్ స్ట్రెంత్ ఏంది, అలాగే పాకిస్తాన్ స్ట్రెంత్ ఏంటి? ఎటు చూసుకున్నా మన ఇండియానే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇంతకుముందు ఆడిన ఫార్మాట్లో కానీ ఏ ఫార్మాట్ చూసుకున్నా ఇండియా ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ప్లస్ టీ20లో ఇంతవరకు జరిగిన 8 మ్యాచెస్లో 7 మ్యాచెస్ ఇండియానే గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్ కూడా మన ఇండియానే గెలవబోతుందని కంపల్సరీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే మన బ్యాటింగ్ ఎవరైనా
బ్యాట్స్మెన్ అందరూ బాగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ మాత్రం ఇంకా మనం గాల్లో చూడాల్సిందే బాల్ మాత్రం. ప్లస్ ఇషాన్ కిషన్ కానీ బ్యాట్స్మెన్స్ కూడా మనకు బాగున్నారు. అంతకుముందు కొంచెం సిక్సర్స్ చాలా తక్కువ రేర్గా ఉండేది మన క్రికెట్లో. ప్రజెంట్ చూసుకుంటే బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ ఆల్రౌండర్స్ ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. ఓకే ఓకే ఇక్కడ 7 మెంబర్స్ బ్యాట్స్మెన్స్ అవుట్ రైట్ పర్ఫామ్ చేసేటువంటి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు భారత్కు మెయిన్ స్ట్రెంత్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి మారుతున్నటువంటి సమీకరణ నేపథ్యంలో ఎవరు మాత్రం ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని గాల్లోనే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సార్ ఈ రోజు అంటే యాజ్ ఏ క్రికెట్ కోచ్గా అలాగే మీరు ఒక క్రికెట్ అభిమానిగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది మీ ఒపీనియన్? భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆడియన్స్ ఫీల్డర్లు కావాలని మా పెద్ద కోరిక. అదొకటే చిరకాల వాంఛగా ఉంది. ఇంకోటి 7-1 ఉన్న హెడ్ టు హెడ్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇవాళ 8-1 అయిపోతుందని చిన్న ఆశ. ఓకే ఓకే ఇప్పుడు మీరు ఇంకోటి సార్, ఇప్పటి వరకు మన దాంట్లో మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరున్నారు? బౌలర్ ఇప్పుడు దాదాపు తారిక్ అని చెప్పి ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ తోటి మంచి ఉస్మాన్ తారిక్ బౌలింగ్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి పాకిస్తాన్కు అదే బలం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మరి దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తప్పకుండా ఉంటుంది సార్. పిచ్ కూడా స్పిన్కి అనుకూలిస్తుంది. దట్టు మన ఇండియన్ ప్లేయర్స్ స్పిన్లో చాలా చక్కగా ఆడతారు. ముఖ్యంగా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అయినా, మొదట్లో వచ్చే ఇషాన్ కిషన్ అయినా కానీ చాలా మెరుగ్గా ఆడతారు స్పిన్లో. మధ్యలో వచ్చే రింకు సింగ్ ఫటాఫట్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడతామని కోరుకుంటున్నాం. ఓకే ఓకే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పిల్లలు కూడా చాలా క్యూరియాసిటీ, ఇండియా ఇండియా అని చెప్పి వాళ్ళు ఎంత స్లోగన్స్ ఇస్తున్నారు. వాళ్ళలో కూడా క్యూరియాసిటీ మామూలు కాదు. వాళ్ళు ఇప్పటి నుండే ఇక్కడ తమ బ్యాటింగ్ బౌలింగ్ సత్తా ఏందో తమకు తెలుసా అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కసారి మనం మాట్లాడదాము పిల్లలతో కూడా, వాళ్ళు ఏమంటారు చూద్దాము. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఓకే ఇక్కడ మొత్తానికి అయితే వాళ్ళ సంబరం, స్టేడియంలో కనబడే సంబరం అంతా ఇక్కడే కనబడుతుంది. ఒక్కసారి మనం మాట్లాడదాం. బ్రదర్, నీ పేరేం పేరు? ఇప్పటి వరకు ఉన్నటువంటి క్రికెట్ మ్యాచ్లలో మీరు అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం మ్యాచ్లు చూస్తున్నారు కదా మీరు రెగ్యులర్గా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? డ్రైవర్ ఉండబోతుంది. ఇప్పుడు 7-1 అయ్యేది, ఇప్పుడు 8-1 అవుతుంది కావచ్చు, చెప్పలేం. ఇండియా బ్యాటింగ్ బాగుంది కాబట్టి ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. బౌలింగ్ కూడా బాగుంది. బుమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్, చాలా స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి కాబట్టి హర్షదీప్ సింగ్. ఎట్లుంది బ్రదర్ చిన్న, ఎట్లా మ్యాచ్ చూస్తున్నావా? ఇవాళ చూస్తావా మ్యాచ్? ఇంటికనే మామూలుగా శివరాత్రి గుడికి పోతావా? చూస్తా. ఓకే ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? రైవల్ వీల్లో ఉంటుంది. ఓకే ఇప్పుడు మీకు ఫేవరెట్ బ్యాట్స్మెన్స్ ఎవరు? ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, రింకు సింగ్. ఓకే నీకు ఎట్లా అనిపిస్తున్నా? మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? అభిషేక్ శర్మ. ఓకే అభిషేక్ శర్మ చాలా టాప్ ఫామ్. ఇవాళ ఆడతాడా? 2 మ్యాచ్లు, మొన్న మ్యాచ్లో ఆడలేదు కదా? అయినా ఆడతాడా? ఎందుకు? పాకిస్తాన్ కాబట్టి ఆడతాడు. ఓకే ఇక్కడ ప్రస్తుతానికి ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మరికొంతమంది తోటి. ఎట్లుంది బ్రదర్ మ్యాచ్ చూస్తుంటా? అంటే ఇక్కడ ఖచ్చితంగా పాకిస్తాన్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకుంటే ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఇండియానే పక్క గెలుస్తుంది. పాకిస్తాన్ గెలవలేదు ఇండియాతోని. అది మన జూనియర్ టీమ్ అన్న మన ఇండియానే గెలుస్తుంది పాకిస్తాన్తో. ఓకే అసలు చాలా, ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చెప్పిన ఒక కాన్సెప్ట్, జూనియర్ టీం తోటి కూడా పాకిస్తాన్ ఆడితే ఖచ్చితంగా ఇండియా జూనియర్ టీమే గెలుస్తుంది తప్ప పాకిస్తాన్ తోటి గెలవదన్న ఒక ఆలోచన. ఎందుకంటే పిల్లల్లో కూడా ఒక బర్నింగ్ డిజైర్ ఉంది. దట్ షుడ్ బి గ్యాల్వనైజింగ్. రేపు ఫ్యూచర్లో అంటే ఇది ఆ వారసత్వాన్ని కూడా కొనసాగించేటువంటి పరిస్థితి. ఏ ఫార్మాట్లో ఆడినా కానీ పాకిస్తాన్ తోటి ఇక్కడ ఎవరైనా సరే తాము భారత్ ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్లుంది నాన్న? చాలా బాగుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆల్సో నోన్ యాజ్ ద గ్రేటెస్ట్ రైవల్రీ అండ్ ఇండియానే గెలిచింది ఈ మ్యాచ్లో. అభిషేక్ శర్మ ఈజ్ అ గ్రేట్ బ్యాటర్. ఈరోజు సెంచరీ స్కోర్ చేస్తారనుకుంటున్నా. ఓకే ఏ స్కూల్ మీది? శాన్ మారియా. ఓకే గుడ్. ఎందుకంటే పిల్ల కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కడైనా సరే. ఎట్లుంది నాన్న? చాలా బాగుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ గ్రేటెస్ట్ రైవల్ వీక్. మన దిక్కు నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఉన్నారు, నెంబర్ 1 బౌలర్ ఉన్నారు, అభిషేక్ శర్మ ఇంకా వరుణ్ చక్రవర్తి. వాళ్ళని ఎదుర్కోవడం అంటే చాలా కష్టం పాకిస్తాన్కి. సార్ ఓకే ఇక్కడ క్రికెట్ అసలు మొత్తం మ్యాచ్లో టోర్నమెంట్స్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఎట్లాంటి గెటప్ ఉందో అట్లాంటి గెటప్ తోనే మంచిగా ఉన్నారు. ఏం పేరు నాన్న నీ పేరు? శ్రీ తనీష్. ఎట్లుంది రేపు ఇవాళ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? దుమ్ము దులిపేస్తారు ఇండియా వాళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్కి అంత కరెక్ట్ ఫీల్డింగ్ లేదు, ఇంకా బౌలర్స్ కూడా కొత్త వచ్చినారు కాబట్టి వాళ్ళకి T20 అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఇండియాకి ఒక కరెక్ట్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ T20 మెయిన్ ప్లేయర్ అయిన తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అండ్ ఇక బౌలర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, ఇంకా బుమ్రా, సిరాజ్ వీళ్ళందరూ ఆడతారు కాబట్టి ఇక వాళ్ళు కూడా
సూపర్గా ఆడతారు. ఇక పాకిస్తాన్ పక్కా పోతుంది. అండ్ ఇండియా ఓకే ఓకే ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ టుడే? చాలా బాగుంటుంది. మన దగ్గర నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్, బౌలర్, ఇంకా ఆల్రౌండర్ కూడా ఉంటారు. మన టీము నెంబర్ 1 టీము ఇన్ ద వరల్డ్ ఇండియా. నాకు ఇష్టమైన బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. ఒకవేళ అభిషేక్ శర్మ ఫెయిల్ అయితే ఇషాన్ కిషన్ కొడతాడు, ఇషాన్ కిషన్ ఫెయిల్ అయితే తిలక్ వర్మ కొడతారు. అంటే బ్యాక్ టు బ్యాక్ ఉన్నారు మనకు బ్యాట్స్మెన్స్. ఎస్ సార్. ఓకే ఓకే వాస్తవానికి కూడా లాస్ట్ వరకు కూడా అంటే లాస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఒక కొట్టేటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమందితో మిస్టర్ అద్వైత్ కృష్ణ ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? నీకు నువ్వు అబ్జర్వ్ మ్యాచ్ చూస్తావు, క్రికెట్ మ్యాచ్ డైలీ చూస్తా మ్యాచ్ అయితే. ఈరోజు మ్యాచ్లో పక్కా ఇండియానే విన్ అవుతుంది. ఇండియాకి చాలా మంది బ్యాట్స్మెన్స్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, బౌలర్స్ కూడా వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ స్వింగ్తో దుమ్ము దులిపేశాడు హర్షదీప్ సింగ్. బూమ్రా రివర్స్ స్వింగ్. పాకిస్తాన్ అయితే ఓడిపోతుంది. పాకిస్తాన్ వాళ్ళకి ఫీల్డింగ్ లేవు. ఓకే అంటే పాకిస్తాన్ ఫీల్డింగ్లో ఎప్పటికీ కొద్దిగా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది. మరి వాళ్ళ బౌలింగ్, పాకిస్తాన్ బౌలింగ్ అంటే మంచి స్ట్రెంత్ బౌలింగ్ ఉంటుంది కదా వాళ్ళ దాంట్లో. మరి బౌలింగ్ ఎట్లా ఉండబోతుంది ఈసారి వాళ్ళ బౌలింగ్ కొత్తగా? మీడియమే. వాళ్ళు బౌలింగ్ చేస్తే మనం బ్యాటింగ్ చేస్తారా? ఓకే ఓకే ఇక్కడ చూడొచ్చు నిజంగా పిల్లల్లో కూడా క్యూరియాసిటీ ఉంది. మొత్తానికి ఎక్కడ చూసినా ఈరోజు మాత్రం ఆ క్రికెట్ నామస్మరణ కూడా మోగుతుంది. ఓవైపు శివనామస్మరణతో ఇక్కడ శివాలయాలు దేశంలో ఒక ఆధ్యాత్మిక నామస్మరణతో శివనామస్మరణతో మారుమోగుతుంటే, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఇండియా అన్నటువంటి ఒక నామస్మరణం కూడా మారుమోగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు అంటే పండుగ పూటనే ఇట్లాంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే అదొక రకమైనటువంటి క్యూరియాసిటీ. మొత్తం ఒక డివోషనల్ వర్సెస్ స్పోర్ట్స్ అన్నటువంటి విధంగా కూడా మారుతుంది. అంటే భారత్లోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఖచ్చితంగా భారత్ పైచేయి సాధించి ఇక్కడ 7-1 ఉన్నటువంటిది 8-1 అనేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ స్పష్టంగా అనిపిస్తున్నాయి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణంలో మళ్ళీ అన్ని ఫార్మాట్లలో క్రికెట్లో ముఖ్యంగా ఇక్కడ వన్డేలో, T20లో, అలాగే అంటే టెస్ట్ మ్యాచ్లో ఎక్కడ చూసినా కానీ పాకిస్తాన్ మీద ఇప్పటి వరకు భారత్దే పైచేయి ఉంది. ఇప్పుడు ఉమెన్స్లో కానీ అండర్-19లో కానీ అలాగే సీనియర్ క్రికెట్ టీంలో కానీ ఎక్కడ చూసినా భారత్ పై చేయి ఉండడంతో ఈసారి కూడా మనది భారతే ఖచ్చితంగా పాకిస్తాన్పై పై చేయి సాధించి మరొకసారి తన అస్తిత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కృతకృత్యులవుతారన్నటువంటి ఒక ధీమా మాత్రం ఉన్నటువంటి భారత్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్, అందులో ముఖ్యంగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి శాన్ మారియా శ్రీధర్ అకాడమీ క్రికెట్ స్టూడెంట్స్ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి పిల్లల పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉండబోతుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్, ఎట్లా ఉండబోతుంది, అట్లాగే పిల్లలు కూడా రేపు భవిష్యత్తు ఆశా కిరణాలుగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రేపు భావి భారత క్రికెట్లుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి పేరెంట్స్ కూడా చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్లుంది సార్ మీ క్రికెట్ చూస్తుంటే ఇక్కడ రేపు భవిష్యత్తుకు కూడా ఒక ప్రతి గ్రామం నుంచి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ని ఎట్లా చూడబోతున్నారు? రేపు ఫ్యూచర్ క్రికెట్ ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా సార్. మేము యూత్లో ఉన్నప్పుడు మాకు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు శ్రీధర్ క్రికెట్ అకాడమీ అని చెప్పి మా జనగాం ప్రాంతంలో రూరల్ ఏరియా సార్ మాది వచ్చిండ్రు. మా కళలు మా పిల్లల ద్వారా మేము సాధించుకోవడానికి ఇట్స్ అన్ గుడ్ ప్లేస్, ఇట్స్ అన్ గుడ్ ప్లాట్ఫామ్ సార్. దే ఆర్ డూయింగ్ గుడ్ సార్. శ్రీధర్ క్రికెట్ అకాడమీ అని వాళ్ళ కోచెస్ వాళ్ళంతా బాగా చేస్తున్నారు. వీఆర్ ఎంకరేజ్డ్ రూరల్ ప్లేసెస్. మంత్రులు వీళ్ళంతా కూడా చెప్తున్నారు రూరల్ క్రికెట్ అకాడమీ నుంచి కూడా మేము తేవాలి అని చెప్పి. అదేవిధంగా అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ అయింది సార్ మొన్న. వాళ్ళు అరౌండ్ 3000 మెంబర్స్ని దే హ్యావ్ టెస్టెడ్. 160 మెంబర్స్ సెలెక్టెడ్. అందులో నుంచి 11 మెంబర్స్ ఆర్ 16 మెంబర్స్ టీమ్ని తీసుకొని మనం సాధించినాం సార్. మన హైదరాబాద్ నుంచి కూడా ఒక ప్లేయర్ ఉన్నారు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్. ఈ హాజ్ టేకెన్, నాకు ఆ పేరు సంథింగ్ జార్జ్ ఆర్ సంథింగ్ ఈజ్ నేమ్ సార్. చిన్న ప్లేసెస్, రూరల్ ప్లేసెస్ నుంచి ఇట్స్ అన్ గుడ్ ప్లాట్ఫామ్ సార్. మాకు జనగాం నుంచి వి విల్ సజెస్ట్ శ్రీధర్ అకాడమీ సార్. అయితే ఇప్పుడు మనం అనుకుంటుంది సార్ ఎప్పుడైనా సరే క్రికెట్ అనేది బేసిక్ ఓనమాల దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు రూరల్ ప్లేస్ నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడాలనే ఒక తపన ఉంటుంది. కానీ అట్లా మీరు చెప్తున్నట్టు ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. కానీ డిస్టిక్లలో కూడా కొంత ప్రభుత్వం కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇట్లాంటి కోచింగ్ సెంటర్లు కూడా కొంత పెట్టి ఇక్కడ క్రికెట్ శ్రీధర్ క్రికెట్ అకాడమీ అంటే కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అది ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో? మరి దాని సపోర్ట్, ఇప్పుడున్న సపోర్టు ఎట్లా ఉంది?
తప్పకుండా సార్. క్రికెట్ అఫిలియేషన్ వీళ్ళు ఎట్లా పెట్టుకున్నారో లింక్స్ అంటారు, అఫిలియేషన్ అంటే లింక్స్. అది రూరల్ ప్లేస్లో మనం మొన్నటిదాకా చూసినాం సార్. V6 లైవ్ తీసుకున్నారు ఎవరు, వివేక్ గారు, మంత్రి వివేక్ గారు టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసిండ్రు. ఇట్ వాజ్ గుడ్ సక్సెస్ఫుల్ సార్. అట్లాంటి టోర్నమెంట్స్ మా ప్లేస్లో, జనగాం ప్లేస్లో కండక్ట్ చేయాలని, ఇట్లాంటి కోచెస్ వాళ్ళ సహకారంతో తీసుకోవాలని మా ఉద్దేశం సార్. ఓకే, ఫైనల్గా భారత్ అండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది మీ ఒపీనియన్? డెఫినెట్లీ ఇండియా ఈస్ గోయింగ్ టు విన్ సార్, నో డౌట్ ఇన్ ఇట్. వాళ్ళు వెనుకకు ముందుకు అది ఇది అయినా కూడా వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్. డెఫినెట్లీ ఇండియా ఈజ్ గోయింగ్ టు విన్. అది తాహిర్ అని చెప్పి ఒక బౌలర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇండియా విల్ టేక్ వెరీ ఈజీలీ అబౌట్ హిమ్. ఆ బౌలింగ్ పెద్ద ఎఫెక్టివ్, మిస్టరీ బౌలర్, మిస్టరీ. వీఆర్ క్రియేటింగ్ ద వర్డ్స్, సింప్లీ వి విల్ కిక్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్. హాయ్ కెవిన్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్, భారత్ పాకిస్తాన్ మ్యాచ్? ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఓకే ఓకే, ఎందుకంత కాన్ఫిడెంట్? ఉస్మాన్ తారిక్ని ఈజీ కొట్టచ్చు. వాళ్ళని ఓకే, బ్యాట్స్మెన్ బాగున్నారు. అభిషేక్ శర్మ, హార్దిక్, తిలక్ వర్మ అందరు ఉన్నారు మంచి బ్యాట్స్మెన్. బౌలర్స్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ ఉన్నారు. వి విల్ విన్ ద మ్యాచ్. ఓకే ఓకే, ఇక్కడ చూడొచ్చు నిజంగా ఎంత కాన్ఫిడెంట్ అంటే, వాస్తవానికి కూడా భారత్ అంటేనే ఒక సర్వ కళలకు కూడా ఒక సారథ్యం వహించేటువంటిది. ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఒక్క కళలకు కానీ, ఇక్కడ టెక్నాలజికల్గా కానీ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి మూమెంట్ కూడా ఉంటుంది. అందులో క్రికెట్ అంటేనే చాలా ప్యాషనెట్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్యూరియాసిటీ కూడా చెప్పనలవి కాదు. అందులో భాగంగానే ఈ రోజు జరగబోయేటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా గెలుస్తామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి కూడా చాలా మంది ఇక్కడ అంటే క్రేజీ ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా కొంతమంది పిల్లలకు అంటే పేరెంట్స్ కూడా ఒక క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు కూడా క్రికెట్లో ఆడడానికి కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో. ఎట్లా ఉందమ్మా, నీ పేరేం పేరు నాన్న? జాహ్నవి. ఎట్లా ఉంది ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, ప్యాషనెట్ తోటి క్రికెట్ ఆడుతున్నారు. రేపు మహిళా ఉమెన్స్ దాంట్లో కూడా చాలా అద్భుతంగా మొన్న వరల్డ్ కప్ మనం సాధించాము. మీకు ఎట్లా అనిపిస్తుంది రేపు ఈ రోజు జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్? ఈ రోజు కూడా ఇండియానే గెలుస్తుంది ఖచ్చితంగా. మంచి ప్లేయర్స్ ఉన్నారు, బ్యాట్మెన్స్, బౌలర్స్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ కంటే మంచి వాళ్ళు ఉన్నారు, మంచిగా ఆడుతారు. ఓకే ఓకే, పాకిస్తాన్ కంటే బాగుంది మనది. ఓకే ఓకే, ఇప్పుడు నిజంగా మొన్న ఉమెన్స్ వరల్డ్ కప్లో కూడా భారత్ అనేది అన్ని ఫార్మాట్లలో కూడా పర్ఫెక్ట్ ఉండి విక్టరీ కొట్టింది. మరి రేపు మీరు కూడా గర్ల్స్ కూడా ఏ కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవుతుంది? మేము గర్ల్స్ కూడా బాగానే ఆడతారు పాకిస్తాన్ కంటే. అందరికంటే గర్ల్స్ ఇండియానే గెలుస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ ఎందుకంటే మనం ఒక్కటి మాత్రం బేసిక్గా గమనిద్దాము. ఇప్పటి వరకు భారత స్థానంలో అంటే ప్లేస్ సాధించాలంటే చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రాంతాల్లో కూడా క్రికెట్ అకాడమీలు వస్తున్నాయి. క్రికెట్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తోటి కూడా పేరెంట్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. దానికంటే ముఖ్యంగా ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫిట్నెస్ సాధించడంలో భాగంగానే చాలామంది పేరెంట్స్ క్రికెట్ అకాడమీకి పంపిస్తున్నారు. ఆ అకాడమీలలో కూడా మంచి శిక్షణ ఇస్తూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంపిటీషన్ కూడా వరల్డ్ వైడ్గా పెరుగుతున్నటువంటి ఆదరణ కూడా క్రికెట్ పెరుగుతుంది. అందులో ముఖ్యంగా భారత టీంలో స్థానం సంపాదించాలంటే మాత్రం చాలా కష్టపడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అందుకు బేసిక్ నుంచేలే అంటే దాదాపు 4 ఏళ్ల వయసు నుండే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇన్ని క్రికెట్ అకాడమీలు ఉంటున్న నేపథ్యంలో భారత్ ఏదో రూపంలో మంచి సర్వశక్తివంతమైనటువంటి టీం ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికొక 50 మంది 100 మంది క్రికెట్లు 1 by 1 ఒకరిపోతే ఇంకొకరు రెడీగా ఉండేటువంటి ఒక రిసోర్స్ మేలి ముత్యాలు మన భారత క్రికెట్ టీంలో ఉంటున్నాయి. కాబట్టి ఇట్లాంటి బేసిక్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్లనే భవిష్యత్తుకు మంచి భరోసా కల్పించేటువంటి అవకాశం క్రికెట్లో కల్పిస్తుంది. కాబట్టి భారత్ పాకిస్తాన్ మీద కూడా ఖచ్చితంగా విజయం సాధించి మరొకసారి తన అస్తిత్వాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి ఇటు పిల్లలు, కోచెస్, అలాగే పేరెంట్స్, అక్కడ గర్ల్స్ క్రికెటర్స్ కూడా ఎంతోమంది చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.